హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ చాలామంది అడిగారు ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనకి షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అదొక వీడియో అయితే చేయండి అక్క అని అడిగారు కదా. సో ఆ వీడియో అన్నమాట. అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఆల్ యూనిట్స్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్స్ ఏంటి, నా దగ్గర ఉన్న మెటీరియల్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు నేను ఇక్కడ చూపిస్తున్నాను. బట్ మీకు ఇక్కడ ఆన్సర్ నచ్చకపోతే మన టెక్స్ట్ బుక్స్లో కానివ్వండి, లేకపోతే నోట్స్లో ఇంకేదైనా మెటీరియల్లో మనం మ్యాటర్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో ఇదే రాయాలని రూల్ ఏం లేదు, జస్ట్ వాట్ ఈజ్ వాట్ ఎలా రాస్తే సరిపోతుంది అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. టోటల్ నేను ఈ వీడియోలో 60 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంటే 60 షార్ట్ ఆన్సర్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ స్టాటిక్స్ అండ్ డైనమిక్స్. ఇక్కడ స్టాటిక్స్ డైనమిక్స్ అనేసరికి ఓన్లీ స్టాటిక్స్ డైనమిక్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయవచ్చు. మనకి ఇంకా సబ్జెక్ట్ తెలుసు అని చెప్పడానికి ఏంటంటే డైనమిక్స్లో మనకి ఏముంటుంది, కైనెటిక్స్ ఉంటుంది, కైనమాటిక్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ క్వశ్చన్ అన్నమాట. స్టాటిక్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ఫోర్స్ విచ్ యాక్టింగ్ on a body to keep the body at rest. సో స్టాటిక్ గురించి, సో స్టాటిక్ అని హెడ్డింగ్ పెడతారు, దాని గురించి విచ్ ఈజ్ డీల్స్ విత్ అని చెప్పేసి రాయొచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉన్నా మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైనమిక్. డైనమిక్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ బాడీస్ ఇన్ మోషన్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. Dynamics is further classified into kinetics and kinematics. Kinetics deals with the body with the motion in the motion due to direct application of forces. Kinematics deals with the bodies in motion without any reference of force responsible for the motion. సో ఇలా మనకి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇక్కడితోనైనా ఆపేయవచ్చు, అంటే స్టాటిక్స్ డైనమిక్స్ ఫర్దర్ అంటే ఇలా రాస్తే మనకి ఏంటంటే మనకి సబ్జెక్ట్ తెలుసు అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి జస్ట్ మనం ఎంత రాసినా ఇది ఒక పారాగ్రాఫ్ అయితే వస్తుంది కదా. సో అదే అన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ స్పీడ్ అండ్ వెలాసిటీ. ఓకేనండి, డిఫరెన్షియేట్ స్పీడ్ అండ్ వెలాసిటీ. The speed of a body is defined as its rate of change of displacement with respect to its surroundings. The speed of body is irrespective of its direction and is thus a scalar quantity. The velocity of a body is defined as its rate of change of displacement with respect to its surroundings in a particular direction. It is a vector quantity. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ఫాలోయింగ్ మాస్, వెయిట్, మొమెంటం. సో మాస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ద బాడీ. సెకండ్ వన్ వెయిట్. ఇట్ ఈస్ ద ఫోర్స్ బై విచ్ ద బాడీ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. The relation between the mass and the weight is mass equal to weight by small g. Next, third one, momentum. It is the total motion passed by a body. Momentum can be expressed as momentum equal to mass into velocity. Okay nandi. So next, find the work done and power required for a mass of 50 kgs is raised vertically through a distance of 20 meters in 50 seconds. సో గివెన్ డేటా రాస్తారు. మనకి ఇక్కడ మాస్ అన్నది ఇచ్చాడు, స్మాల్ m 50 kgs. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ s 20 meters అండ్ టైం 50 seconds ఇచ్చాడు. ఫైండ్ ద వర్క్ డన్ అన్నాడు. సో మనం ఇక్కడ ఫోర్స్ అనేది కనుక్కోవాలి, ఎందుకంటే వర్క్ డన్కి మనకి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, కాబట్టి ఫోర్స్ ఈక్వల్ టు mg. m అంటే ఇక్కడ మనకి మాస్ అన్నది ఇచ్చాడు కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ 9.81. సో అలా మనకి W అన్నది వస్తుంది.
సో డబ్ల్యూ వచ్చాక మనం పవర్ రిక్వైర్డ్ ఏంటంటే వచ్చిన వర్క్ డన్ డివైడెడ్ బై టైం అన్నది చేయాలి. సో వర్క్ డన్ డివైడెడ్ బై టైం చేస్తే మనకి ఇక్కడ 196.2 వాట్స్ అన్నవి వచ్చింది. సో ప్రాబ్లమ్ ఇస్తే ఇలా చేయాలి. డిఫైన్ ఫాలోయింగ్ టర్మ్స్. ఇది మెయిన్ అండి, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్. సో ఇది అడిగే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో యాంగులర్ వెలాసిటీకి యాంగులర్ యాక్సిలరేషన్కి మనకి ఇక్కడ డెఫినేషన్స్ అయితే అడిగారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ and is expressed in revolution per minute RPM or radius per second. Angular acceleration, it is defined as the rate of change of angular velocity and is expressed in radians per second అంటే radian per second square. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అనమాట. ఏ పాయింట్ డిస్క్రైబ్ simple harmonic motion with an amplitude of 0.1 meter. Find the maximum velocity if the time period is 0.15 seconds. So given data, amplitude అలాగే టైం ఇచ్చాడు. సో యాంగులర్ వెలాసిటీకి మనకి ఫార్ములా w ఈక్వల్ టు 2π/t. సో 2π మనకి టీ ఎంత ఇచ్చాడు 0.15. సో మనకి అది చేస్తే యాంగులర్ వెలాసిటీ మనకి ఇక్కడ 41.88 రేడియన్ పర్ సెకండ్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏది కనుక్కోమన్నాడు, మ్యాక్సిమం వెలాసిటీ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మ్యాక్సిమం వెలాసిటీకి ఫార్ములా ఏంటంటే Vmax ఈక్వల్ టు W ఇంటూ ఆర్. మనకి ఇక్కడ W అంటే ఏంటి, యాంగులర్ వెలాసిటీ ఎంత వచ్చింది 41.88 ఇంటూ ఆర్. మనకి యాంప్లిట్యూడ్ ఎంత ఇచ్చాడు 0.1 ఇచ్చాడు కాబట్టి 4.188 మీటర్ పర్ సెకండ్ అన్నది వస్తుంది అనమాట మ్యాక్సిమం వెలాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఏ లింక్ అండ్ లిస్ట్ అవుట్ ద టైప్ ఆఫ్ లింక్స్. ఓకే, లింక్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ లింక్స్ అన్నవి మనం ఇప్పుడు చెప్పాలి. లింక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ఏ మిషన్ విచ్ మూవ్స్ రిలేటివ్స్ టు సమ్ అదర్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ కైనమాటిక్ లింక్ ఆర్ ఎలిమెంట్. Types of links are rigid link, flexible link, fluid link. Okay na? So next, what is the friction? And mention the examples for friction. Friction is opposing force which acts in the opposite direction of the movement of the upper block is called force of friction. Force of friction rises due to the relative motion between two parts and hence some energy is wasted in overcoming the friction. Friction plays important role both in nature and in engineering. Example, walking on a road, motion of locomotive on rails, transmission powered by bells, gears, etc. సో ఇలా మనం ఫ్రిక్షన్ గురించి రాయొచ్చు. బట్ ఇదే డెఫినేషన్ రాయాలని రూల్ ఏం లేదండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో డెఫినేషన్ అని, సో అది రాసినా సరిపోతుంది. నేను ఇక్కడ చెప్పిందే రాయాలి, చూపించిందే రాయాలనేది లేదు. మీకు ఒకవేళ ఆన్సర్స్ కనుక తెలియకపోతే ఈ ఆన్సర్సే రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ పుల్లే బ్లాక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫిక్స్డ్ పుల్లే అండ్ మూవబుల్ పుల్లే. A pulley is a wheel or metal or wood having a groove on its circumference to receive a rope or chain. It is free to rotate about its axis which is supported by frame called block. ఓకేనండి. సో మనకి పుల్లే ఎలా ఉంటుందో తెలుసు కదా, డిఫరెంట్ మెటీరియల్స్ వీల్లా ఉంటుంది, అది మెటల్ ఆర్ వుడ్ అవ్వచ్చు, దానికి ఒక టీతింగ్ అన్నది ఉంటుంది, అంటే గ్రూవ్స్ అన్నవి ఉంటాయి. అది ఎలా రొటేట్ అవుతుంది, రోప్ ఆర్ చైన్ ద్వారా మనకి ఇక్కడ పుల్లే అన్నది ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట, అంటే ఫ్రీగా మూవ్మెంట్ అన్నది వస్తుంది. సో అదే ఇక్కడ చెప్పాడు అంతే. జస్ట్ ఇందులో ఏంటంటే మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు, ఫిక్స్డ్ పుల్లే అండ్ మూవబుల్ పుల్లే. ఫిక్స్డ్ పుల్లే ఏంటంటే ఇఫ్ ద బ్లాక్ సపోర్టింగ్ ద పుల్లే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ పుల్లే. మూవబుల్ పుల్లే ఏంటంటే ఇన్ మూవబుల్ పుల్లే ద బ్లాక్ సపోర్టింగ్ ద పుల్లే ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఓకేనండి, ఇక్కడ చూసుకోండి డిఫరెన్స్ ఇదే చూసుకోవాలి. ఇఫ్ ద బ్లాక్ సపోర్టింగ్ ద పుల్లే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ పుల్లే.
In movable pulley, the block supporting the pulley is not fixed. Okay, next, define center of gravity and centroid. Center of gravity is defined as the point through which the whole weight of the body acts irrespective of the position of the body is known as center of gravity. And centroid, the plane geometrical figure, have only areas but no mass. The center of area of much figure is known as center of the body. Next question, define units, classify the units. Units may be defined as those standards in terms of which the various physical quantities can be measured. The units can be classified into two types, fundamental units and derived units. So fundamental units के examples length, time, force, and derived units के examples area, work, etc. Define acceleration in detail. The acceleration of a body is defined as the rate of change of its velocity. It is positive when the velocity of a body increases with time and negative when the velocity decreases with the time. Next question, explain Newton's first law of motion. Newton's first law of motion, every body continues in its state of rest or of uniform motion in a straight line unless it is acted upon by some external force. Example, a book laying on the table remains at rest unless it is lifted or pushed. Next question, a bullet of mass 50 grams moves with the velocity 1000 meter per second. Find the kinetic energy of the bullet. So given data మనకి మాస్ 50 grams ఇచ్చాడు. సో దాన్ని మనం కేజెస్లోకి చేంజ్ చేసుకోవాలి. అండ్ వెలాసిటీకి వచ్చేసరికి ఇక్కడ 1000 మీటర్ పర్ సెకండ్ అండి వెలాసిటీ. ఇక్కడ మీటర్ ml సెకండ్ అని పడింది కదా, సో అది పర్ అన్నమాట. సో కైనెటిక్ ఎనర్జీ కేఈకి ఫార్ములా ఏంటండి, హాఫ్ ఎంవి స్క్వేర్. సో హాఫ్ ఇంటూ ఎం అంటే మనం ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రామ్స్లో ఉన్నది కేజెస్లో చేసుకున్నాం, చేంజ్ చేసుకున్నాం. సో హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్, దట్ ఈస్ ద 2550 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ centripetal acceleration. It is defined as the acceleration of a particle at any instant moving along a circular path in a direction normal to the tangent at the instant and directed towards the center of the circular path is known as normal component of the acceleration. It is also called radial or centripetal acceleration. It is expressed as an equal to v square by r equal to v into w equal to w square into r. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి ప్రాబ్లం అండి. ఏ పిస్టన్ ఆఫ్ ఏ స్టీమ్ ఇంజిన్ మూవ్స్ విత్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ద క్రాంక్ రొటేట్స్ అట్ 120 rpm with a stroke of 2 meters. Find the velocity and acceleration of the piston when it is at a distance of 0.75 meters from the center. సో గివెన్ డేటా మనకి ఇక్కడ ఆర్పిఎం ఇచ్చాడు. ఎన్డబ్ల్యూ ఏంటంటే మనకి 2π n/60 కదా, సో 2π n/60ని మనం చేస్తాము ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది పిస్టన్ v ఈక్వల్ టు ఒమేగా రూట్ ఓవర్ r² - x² కాబట్టి మనం ఆ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ ది పిస్టన్ a ఈక్వల్ టు w² ఇంటూ x. సో w² అంటే మనకి ఇక్కడ w ఇక్కడ మనకి 4π అని ఇచ్చింది కదా, సో అక్కడ మనకి ఆన్సర్ అంటే వాల్యూస్లో వస్తుంది అనమాట. సో ఆ వాల్యూ ఇంటూ మనకి ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి 0.75 చేస్తే మనకి ఇక్కడ యాక్సిలరేషన్ ఆఫ్ ది పిస్టన్ అనేది వస్తుంది. అది మీటర్ పర్ సెకండ్ అండి. సో ఇది మీటర్ పర్ సెకండ్, ఎంఎల్ఎస్ కాదు. డిఫైన్డ్ కన్స్ట్రైన్డ్ మోషన్. లిస్ట్ అవుట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రైన్డ్ మోషన్స్. Constrained motion is defined as if motion takes place
in a defined direction or definite direction irrespective of the direction of force applied is called constrained motion. Types of constrained motions are completely constrained, incompletely constrained, successfully constrained motion. ఓకేనా, 3 types of constrained motions అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్, స్టేట్ ద లా ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇక్కడ మనకి 3 మార్క్స్ కాబట్టి 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ రాస్తే మనకి సరిపోతుంది. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ ఏ డైరెక్షన్ opposite to that in which the body tends to move. The force of friction is independent of area of contact between the two surfaces. The force of friction depends upon the roughness of the surface. The magnitude of the force of friction is exactly equal to the force which tends to body to move. Next question, define the lever and classify the levers. A lever is a rigid bar pivoted about a fixed point used to lift a heavy load at one point by applying the smaller effect at another point B. Lever are classified into 3 groups: lever first class, lever of second class, lever of third class. Next, explain the moment of inertia. The moment of inertia అని చెప్పేసి లేదంటే moment of inertia అని హెడ్డింగ్ పెట్టి the moment of force about a point is the product of force and perpendicular distance between the point and the line of action of the force. This moment is called first moment of force if this moment is again multiplied by perpendicular distance between the point and the line of action of the force. This quantity is called moment of inertia. Next question, define scalar and vector quantity with example. Scalar is the quantity which can have only magnitude without direction. Example, length, mass, volume, work, etc. Vector is quantity which can have both magnitude and direction. Example are displacement, velocity, acceleration, force, moment, etc. Next, to derive equation of motion for uniform acceleration for final velocity displacement. సో మనకి ఇక్కడ డిరైవ్ అన్నది అడిగాడు కాబట్టి మీకు జస్ట్ నేను చూపిస్తున్నాను, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నది. సో ఇక్కడ UVTAS అంటే ఏంటి అన్నది రాశాడు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే t seconds velocity of particles has increased steadily అని చెప్పేసి మనకి ఒక డెరివేషన్ అయితే టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, సో అది మనం ఇక్కడ చేస్తాం. సో S ఈక్వల్ టు మనకి UT ప్లస్ AT²/2. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ఫాలోయింగ్ ఇనర్షియా, మ్యాటర్ అండ్ బాడీ అండ్ ఫోర్స్ ఇన్ MKS. ఇనర్షియా అంటే ఇట్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ బై which a body cannot move of itself or change the motion imparted to it. So matter ante anything which occupies space is called matter. The portion of matter which occupies a definite space is called body. So body ki matter ki ఒకే దాంట్లో ఇచ్చేసాడండి. సో ఫస్ట్ వన్ ఎన్వన్కి వచ్చేసరికి బాడీ అనమాట. The portion of matter which occupies definite space is called body. Unit of force in MKS, the unit of force is kilogram force in MKS is also called as a gravitational unit of force. ఓకేనా, నెక్స్ట్ మనకు ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడు. A trolley weighing 2000 kg moves on a level track for a distance of 2 kilometers. The resistance of the track is 5 kg per 1000 kg weight of trolley. Find the work done. ఓకేనండి, సో ఇక్కడ మనకి WSP. సో ఓకే, రెసిస్టెన్స్ ఫోర్స్ P ఈక్వల్ టు మనకి ఇక్కడ 5 kg per 1000 kg అన్నాడు కాబట్టి ముందు దాన్ని చేంజ్ చేసుకున్నాడు. ఫస్ట్ 5 kg
per 1000 into మనకి ఇక్కడ W 2000, సో 10 kg. డిస్టెన్స్ ఎస్ 2 కిలోమీటర్స్ని మీటర్స్లోకి చేంజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వర్క్ డన్ ఈక్వల్ టు మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, సో 10 into 2000, సో 20,000 kg meters. ఓకే, నెక్స్ట్ డిఫైన్డ్ సూపర్ ఎలివేషన్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సూపర్ ఎలివేషన్? Super elevation is defined as the amount of which the outer edge of the road is raised is known as super elevation or banking. The need of super elevation is to avoid the overturning of the vehicle. Avoid the overturning of the vehicle. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మన అదృష్టం కొద్దీ వస్తాయి అన్నమాట. అంటే ఇదేంటంటే సూపర్ ఎలివేషన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే రోడ్ టర్నింగ్ అన్నది తీసుకున్నప్పుడు ఈ ఎలివేషన్ అన్నది లేకుండా మనకి రోడ్స్ అన్నవి డిజైన్ చేయలేరు. కానీ ఇది ఏంటంటే ఒక్కొక్కసారి అదే చెప్పాను కదా మన అదృష్టం అని చెప్పేసి, సో ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, బట్ ఇంకా మనకి ఇది మనం అంత పర్టికులర్గా చదవం సూపర్ ఎలివేషన్ అంటే ఏంటన్నది. సో కానీ మనకి అవుట్ ఆఫ్ సిలబస్ కిందే మనకి ఇది వస్తుంది, బట్ ఇన్ సిలబస్లోనే ఉంటుంది అనమాట. ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. సో ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ అడగాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. లిస్ట్ అవుట్ ద జనరల్ కండిషన్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. కండిషన్స్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆర్: first point, its acceleration is always directed towards the center known as the point of reference or mean position. Its acceleration is proportional to the distance from the point. Next question, define kinematic pair, classify the kinematic pairs. Kinematic pair, it is defined as the two links or elements of a machine when is contact with each other are said to form a pair. If the relative motion between them is completely or successfully constrained, the pair is known as kinematic pair. Classifications of kinetic pairs are according to the type of relative motion అయితే మనకి స్లైడింగ్ పేర్, టర్నింగ్, రోలింగ్, స్క్రూ, స్పెరికల్ పేర్స్. అకార్డింగ్ టు కాంటాక్ట్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ అయితే లోవర్ పేర్, హయ్యర్ పేర్. అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ క్లోజర్, సెల్ఫ్ క్లోజ్డ్ అలాగే ఫోర్స్ క్లోజ్డ్. డైనమిక్ ఫ్రిక్షన్. లా ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ which the body is moving. The magnitude of kinetic friction, అంటే డైనమిక్ కన్నా కైనటిక్ కన్నా ఒకటేనండి ఇక్కడ. ద magnitude of kinetic friction bears a constant ratio to the normal reaction between the two surfaces, but this ratio is slightly less than the in case of limiting friction. For moderate speed, the force of friction remains constant but is decreased slightly with the increasing of speed. Next question, define lifting machine, ideal machine. Lifting machine is a device which enable us to lift a heavy load by applying comparative small force P. Ideal machine is a device which having efficiency of 100%, that is the output is equals to the input. Okay nandi. Define the radius of gyration, write the expression for it. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఏదైతే జామెట్రిక్ ప్రాపర్టీస్ నుంచి వస్తాయో టెక్స్ట్ బుక్స్లో ఇంకా నీట్గా ఇస్తాడండి మనకి. సో టెక్స్ట్ బుక్లో చూసారు కదా, సో ఇదైనా రాయొచ్చు లేకపోతే ఇదైనా రాయొచ్చు, సో ప్రాబ్లం అయితే లేదు. కానీ మనకి ఏంటంటే నేను ఇంకా చాలా బ్రీఫ్గా మనకి అర్థమైనట్టయితే ఇంజనీరింగ్ మెకానిక్స్ మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంజనీరింగ్ మెకానిక్స్లో చూస్తే కనుక మీకు ప్రతిదీ ఆల్మోస్ట్ నేను 3 యూనిట్స్ అయితే కంప్లీట్ చేశానండి. సో ఈ 3 యూనిట్స్ కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇలా అయినా రాసివచ్చు, లేదంటే ఇలా అయినా కూడా మనం రాయొచ్చు అనమాట. సో ద ఎంటైర్ ఏరియా ఏ ఆఫ్ ది గివెన్ సెక్షన్ బి అజ్యూమ్డ్ టు బి
concentrated at a certain point at the distance of k and is given as and distance k from the given axis. సో మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది టెక్స్ట్ బుక్లో, ఒకసారి చూడండి. సో దాని ప్రకారం ఆ డయాగ్రామ్ గీసి మనం ఇది రాస్తే సరిపోతుంది. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ I ఈక్వల్ టు మనకి AK స్క్వేర్ కదా. సో మనకి ఇక్కడ k అన్నది కావాలి. సో k ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ గైరేషన్. సో k ఈక్వల్ టు √I/A అన్నది వస్తుంది. సో చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఓన్లీ ఇది షార్ట్ ఆన్సర్స్ కాబట్టి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ అక్కడ ఉన్నది నేను రిపీట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ లాస్ట్ వరకు చూడండి. ఏమో ఈ 60 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ అయినా రావచ్చేమో కదా, మనం చెప్పలేము కదా. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి డిఫైన్ అండ్ క్లాసిఫై ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటంటే కోప్లేనర్, కాంక్రెంట్, కోప్లేనర్, కాంక్రెంట్ ఫోర్సెస్, కోప్లేనర్, నాన్ కోప్లేనర్, కాంక్రెంట్ ఫోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి గురించి మనం రాయాలన్నమాట. నేను ఇక్కడేమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి. సో మీరు ఇది చదువుకోండి. Differentiate uniform acceleration and variable acceleration. Uniform acceleration, if a body moves in such a way that is velocity changes equals in magnitude in equal interval of time, it is said to be moving with a uniform acceleration. Variable acceleration, if a body moves in such a way that its velocity changes unequal in magnitude in equal interval of time, it is said to be moving with a variable acceleration. ఓకేనండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ చేంజెస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ అయితే యూనిఫామ్ యాక్సెలరేషన్, అండ్ ఇక్కడ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ అయితే వేరియబుల్ యాక్సెలరేషన్. సో ఇలాంటి చిన్న మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఈఎం షార్ట్స్ని కూడా మనం కంపల్సరీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఎక్స్ప్లెయిన్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో మనం ఈ న్యూటన్స్ లాస్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి, మొత్తం 3 లాస్ని కూడా. న్యూటన్ సెకండ్ లా మోషన్ స్టేట్ దట్ the rate of change of momentum is directly proportional to the impressed force and takes place in the same direction in which the force acts. This law enables to measure a force and establish the fundamental equation of dynamics. Next question, explain principle of law of conservation of energy. Law of conservation of energy is straight. The energy can neither be created nor destroyed, through it can be transformed from one form into any of the forms in which the energy can exist. That is, no machine can either create or destroy energy. It can only transform from one form to another. Next problem andi, a wheel accelerate uniformly from rest to 2000 rpm in 20 seconds. What is the angular acceleration? సో ఇలాంటి మోడల్ కనుక ఇచ్చినట్టయితే ఈ ఫార్ములాస్లో మనం చూసుకోవాలండి. అన్ని ఇచ్చాడు. WO ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో W ఈక్వల్ 2π NT/60. సో మనకి దాని నుంచి చూస్తే W వస్తుంది. W ఈక్వల్ టు WO ప్లస్ ఆల్ఫా ఇంటూ T. సో మనకి ఇక్కడ ఏంటి, యాంగులర్ యాక్సెలరేషన్ ఆల్ఫా అనమాట. సో W/, మనకి T అవుతుంది, W/T. సో ఆన్సర్ ఈజ్ 10.475 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫాలోయింగ్ టర్మ్స్ యాంప్లిట్యూడ్, ఆసిలేషన్స్, పీరియాడిక్ టైం, ఫ్రీక్వెన్సీ. సో మీకు ఇవి కూడా తెలుస్తాయి కదా. సో మనకి it is the amplitude ఏంటంటే it is the maximum displacement of a body from its mean position. Periodic time ఏంటంటే it is the time taken for one complete revolution of the particle. Oscillation ఏంటంటే one complete vibration of a body is called oscillation. Frequency ఏంటంటే the number of cycles per second and is the reciprocal of time period. Okay, differentiate between machine and a structure. మిషన్ కి స్ట్రక్చర్ కి డిఫరెన్స్ అనమాట. ద పార్ట్ ఆఫ్ ఎ మిషన్ మూవ్ రిలేటివ్ టు వన్ అనదర్, వేర్ యాజ్ ద మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ డు నాట్ మూవ్స్ రిలేటివ్ టు వన్ అనదర్. ఏ మిషన్ ట్రాన్స్ఫార్మ్ ద అవైలబుల్ ఎనర్జీ ఇంటూ సమ్ యూజ్ఫుల్ వర్క్, whereas
and a structure, no energy is transformed into useful work. The links of machine may transfer both power and motion, while the member of structure transmit only force. ఓకేనండి, సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్ ద లా ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. The force of friction almost independent of the load. The force of friction reduces with the increasing of the temperature of lubricant. The force of friction is independent of the substance of the bearing surfaces. The force of friction is different for different lubrications or lubricants. Next, define the input output of a machine. What is the efficiency of the machine? The input of a machine is the work done of the machine. It is measured by the product of effort and the distance through which it has moved. The output of a machine is the actual work done by the machine. It is measured by the product of weight lifted and the distance through which it has been lifted. Efficiency of a machine is the ratio of output to the input of a machine. Next, last question is state the theorem of the perpendicular axis. If Ixx and Iyy be the moment of inertia of a plane section about two perpendicular axes meeting at point O, the moment of inertia Izz about the axis zz perpendicular to the plane and passing through the Izz equal to Ixx plus Iyy. సో మనకి ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ రిజల్టెంట్ ఫోర్స్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటి, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి అనేది. సో రిజల్టెంట్కి రిజల్యూషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా మీరు చూసుకోవాలి. సో ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ఎ సింగిల్ ఫోర్స్ విచ్ వుడ్ ప్రొడ్యూస్ ద సేమ్ ఎఫర్ట్ యాజ్ produced by two or more forces. Resolution of forces is to replace single force by two or more forces having same effect of single force. Difference అర్థమైందండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాబ్లం అయితే వచ్చిందండి. మనకి ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ మనకి ఇచ్చిన 10 క్వశ్చన్స్లో 2 ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. మీకు ఇది చూస్తే అర్థమైపోయి ఉంటుంది, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో చూడండి, జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ చూసిన తర్వాత ఒకవేళ మీరు ఇది నోట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు స్టాప్ చేసి నోట్ చేసుకొని మళ్ళీ మీరు చూడండి, ఎందుకంటే బాగా లెంతీ వీడియో అయిపోతుంది అనమాట, అందుకని. సో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే 60 క్వశ్చన్స్ ఒకే వీడియోలో కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్రాబ్లమేనండి. వాట్ ఫోర్స్ విల్ బీ ఏ మాస్ ఆఫ్ 250 kgs ఆన్ యాక్సిలరేషన్ ఆఫ్ ది 10 m/s². చాలా సింపుల్గా ఉంది కదా, సింగిల్ లైన్లో ఉంది అసలు ప్రాబ్లం. ఇస్తాడు ఫోర్స్ m × a n = 250 × 10/9.8. Next question, define following potential energy and kinetic energy. Potential energy ఏంటంటే it is defined as the energy passed by a body for doing work by virtue of its position. That is, a body raised to same height above the ground level possesses potential energy because it can do some work by falling on the earth. Expression for potential energy is mgh. Kinetic energy, it is defined as the energy possessed by a body for doing work by virtue of its mass and velocity of motion. Consider m be the mass of the body and moving the velocity of v m/s, and then kinetic energy is mv²/2. Next important question is define following terms: angular movement and torque.
Angular moment is defined as the product of mass, moment of inertia, and the angular velocity of the body. It is expressed as Im equal to I into W. Torque is defined as the product of force and the perpendicular distance of the line of action from the given point or axis. Torque is equivalent to a couple acting upon a body. Next, list out applications of simple harmonic motion. అప్లికేషన్స్కి వచ్చేసరికి ఆసిలేషన్ ఆఫ్ పెండ్యులమ్, వైబ్రేషన్ ఆఫ్ ట్రక్కింగ్ ఫోర్క్ అండ్ మోషన్ ఆఫ్ ది స్ప్రింగ్ సస్పెండ్ విత్ ఎ మాస్, పిస్టన్ మూవ్స్ విత్ సింపుల్ హార్మోనిక్ మోషన్ వెన్ ద క్రాంక్. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ మిషన్ అండ్ mechanism. Difference between machine and mechanism. Machine is used to transmit the energy for doing useful work, whereas mechanism is used to transmit the motion. Machine is consisting of different mechanisms, whereas mechanism is consisting of different links to transmit the motion. Example for machine are steam engine, shaper. Example for mechanisms, watch, indicator, typewriter. State the law of solid friction. Laws of solid friction. Laws of solid frictions are: the force friction is directly proportional to the normal load between the surfaces. The force of friction is independent of the area of the contact surface for a given normal load. The force of friction depends upon the material of which the contact surface are made. The force of friction is independent of the velocity of sliding of one body relative to the other body. Next question, differentiate a simple machine and compound machine andi. A simple machine is a device which unable to do some useful work at some point or to overcome some resistance when an effort or force is applied to it at some other convenient point. A compound machine is a device consisting of a number of simple machines which enable us to do some useful work at a faster speed or with a much less effort as compared to simple machine. Next question, state the theorem of parallel axis. సో parallel axis అంటే మనకి తెలుసు కదా. సో ఎక్కడైతే మనకి ఈ థీరమ్స్ అడుగుతాడో కంపల్సరీ అది షార్ట్ అయినా లాంగ్ ఆన్సర్ అయినా కూడా మనం ఇక్కడ డయాగ్రామ్ అయితే గీయాలి. ఓకేనా. సో మ్యాటర్లో మనం ఎంతో కొంత మిస్ చేసినా డయాగ్రామ్ని చూసి అట్లీస్ట్ మనకి ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్డో కంపల్సరీ డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ parallelogram law of forces. It states that if two forces acting simultaneously on a particle be represented in magnitude and direction by the two adjacent sides of a parallelogram, their resultant may be represented in magnitude and direction by the diagonal of the parallelogram which passes through their point of intersection. So next మనకి ప్రాబ్లం అయితే ఇచ్చాడు. On turning a corner, motorist rushing at 20 meters per second find a child on the road 50 meters ahead. He instantly stops the engine and applies the brakes so as to stop the car within 10 meters of this child. Calculate the retardation అండి. సో ఇక్కడ u అన్నది ఇచ్చాడు vs. సో ఇక్కడ మనకి 50 రోడ్డు 50 మీటర్స్లో ఉంది, మనకి ఇక్కడ 10 మీటర్స్. సో ఎస్ అన్నది 40 అవుతుంది. మనకి ఫార్ములా వచ్చేసరికి v² - u² 2as. సో ఇక్కడ v 0 కాబట్టి 20² × 2a 40. మనకి ఇక్కడ యాక్సలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే రిటర్డేషన్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఏ అంటే నార్మల్గా మనం ఎలా నేర్చుకుంటాం, యాక్సలరేషన్ అనే కదా నేర్చుకుంటాం. యాక్సలరేషన్ నథింగ్ బట్ ఇక్కడ ఈ ప్రాబ్లంలోకి వచ్చేసరికి రిటర్డేషన్ అనమాట. -5 m/s². ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ conservation of the moment. Law of conservation of the moment. The law of conservation of moment state that the sum of the moment before impact of the masses is equals to sum of the moment of
momentum after impact of the masses. Consider two masses m1 and m2 moving with initial velocity u1 and u2 before impact, and velocities after impact are v1 and v2 respectively. So దానికి సంబంధించిన రిలేషన్ m1 u1 plus m2 u2 equal to m1 v1 plus m2 v2. డిఫైన్ ఫాలోయింగ్ వర్క్ పవర్ ఎనర్జీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వర్క్ పవర్ ఎనర్జీ అంటే వర్క్ పవర్ ఎనర్జీ దాంట్లో నుంచి మనకి వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, అలాగే ఎనర్జీ అంటే ఏంటి. సో వర్క్ ఈజ్ టు బి డన్ బై ఏ ఫోర్స్ ఆఫ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ మూవ్స్ త్రూ ఏ సర్టైన్ డిస్టెన్స్. వర్క్ ఈజ్ మెజర్డ్ as the product of force and the displacement of the point of application of force along its line of action. Okay, next power. It is defined as the rate of doing work. Unit for power is watt. Energy, it is defined as the capacity of doing work. Unit of energy is joules. Okay nandi, next మనకు ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడు. ద ఫ్లైవీల్ ఆఫ్ ద స్టీమ్ ఇంజిన్ హ్యాస్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ 1 meter and 2500 kg. ద స్టార్టింగ్ టార్క్ ఆఫ్ ది స్టీమ్ ఇంజిన్ ఈజ్ 1500 Nm and may be assumed constant. Determine the angular acceleration of the wheel. సో మనకి డేటా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి I equal to mk square ఆ ఫార్ములాని యూజ్ చేశాడు. నెక్స్ట్ యాంగులర్ యాక్సెలరేషన్కి మనకి ఇక్కడ ఆల్ఫా అన్నది కావాలి కాబట్టి టార్క్ బై ఐ, సో 1500 by 2500, సో 0.6 N/s². ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్ టర్మ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. Simple harmonic motion is defined as the if a point moves along a straight line. సో ఇక్కడ మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నాడు కాబట్టి మనకి టెక్స్ట్ బుక్లో ఇస్తాడు కదండి. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్, సో దానికి డయాగ్రామ్ ఉంటే కనుక మనం చూసుకోవాలన్నమాట. సో స్ట్రెయిట్ లైన్ మనకి ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది కదా, చూసారు కదా, ఈ డయాగ్రామ్ ఉంటుంది కదా. సో ఈ డయాగ్రామ్ని మనం వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్డ్ ఇన్వర్షన్ ఆఫ్ మెకానిజం. When one of the link of the kinematic chain is fixed, the chain is known as a mechanism. The method of obtaining different mechanisms by fixing different links in a kinematic chain is called as inversion of the mechanisms. Okay, next limiting angle friction, angle of friction, అలాగే యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఇలా కాకుండా నేను చాలా ఈజీగా అయితే ఫ్రిక్షన్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత పెద్దదిగా కాకుండా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అదొక్కసారి అయితే చెక్ చేయండి. అలాగే లిమిటింగ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రిక్షన్లో. నెక్స్ట్ వెలాసిటీ రేషియో అండ్ మెకానికల్ అడ్వాంటేజ్. Define the velocity ratio and mechanical advantage. The velocity ratio is the ratio of the distance moved by the effort to the distance moved by a load, that is VR equal to Y by X. The mechanical advantage is the ratio of the weight lifted W to the effort applied P, and always expressed as MA equal to W by P. So last question and 60th question idi. Find the moment of inertia of a hollow rectangular section about its CG and center of gravity if the external dimensions are breadth 6 centimeters, depth 8 centimeters, and internal dimensions are 3 centimeters and depth 4 centimeters respectively. సో BD B1 D1 అన్నది ఇచ్చాడు. సో మనకి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో IXX IYY అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో IXSకి ఫార్ములా ఏంటండి, హాలో రెక్టాంగులర్ సెక్షన్ BD³/12 మైనస్ BD³/12, అంటే ఇక్కడ B1 D1 ³/12. సో ఇలా మనకి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.